రావట్లేదు. అంటే వాళ్ళు ఎళ్లారు 1000 కోట్ల నిధులైతే ఇచ్చిర్రు. బట్ అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి? ఏ ఏ కార్యక్రమాలకు వాటిని వినియోగిస్తారు? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకు వివరాలు రావాల్సి ఉంది గానీ 1000 కోట్లు ఇచ్చిర్రు. కానీ ఉద్యోగాల మాట ఏంటి అనేది? మీకు అలాగే ఇక్కడ ప్యానెల్‌లో ఉన్నటువంటి మిత్రులకు, యోయో టీవీ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగం చూస్తే ఆకాశాన్ని అంటుకునే విధంగా ఆయన డైలాగులు, తన డబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని ప్రొఫెసర్లతో ఆయన పొగిడించుకోవడం, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా భ్రమ కల్పించడం ప్రజలలో, నిజంగానే ఇచ్చిండని చెప్పేసి కూడా మా మిత్రులందరూ కూడా ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఆయన 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలా ప్రజలను నిండా ముంచే ఒక కార్యక్రమానికి తెరదీసిండు, మోసానికి తెరదీసిండు. ఇలాంటి మోసం కూడా చేస్తారా అని ప్రజలకు ఇలా ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం మనకు కనపడతా ఉన్నది. మనం చూస్తే ఇలా ఆయన ఇచ్చినటువంటి జీవో ఇది. ఈ జీవోలో ఎక్కడ కూడా పర్టికులర్స్ లేవు, డిపార్ట్మెంట్ లేదు, ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేదు, కాంకరెన్స్ లేదు, ఎందుకోసం ఇస్తుండు, ఏ పని కోసం ఇస్తుండు, ఏం కడతాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తున్నట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముంటుంది, ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏమి లేకుండా జీవో తీసుకొచ్చి ఈ జీవోతో కూడా ప్రజలను మోసం చేయాలనుకుంటా ఉన్నాడు. ఎవరైనా జీవో ఇవ్వాలంటే ఆ జీవోకు ఈ రకంగా ఉంటుంది. జీవో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారని చేస్తారు, ఎందుకోసం ఇస్తున్నారు అని చెప్పేసి ఆ కాంకరెన్స్ అనేది ఇలా మెన్షన్ చేస్తారు. జీవో అంటే ఇట్లా ఉండాలా. కానీ ఈ జీవో, ఈయన ఇచ్చినటువంటి జీవో పెద్ద బోగసు, మోసం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇది ఏమిటికి ఉపయోగపడదు, 1 రూపాయి కూడా దీంతో శాంక్షన్ కాదు. దీంట్లో ఎక్కడ కూడా రాయలేదు ఆయన ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చెల్లి ఇస్తున్నా అని చెప్పేసి. ఇక్కడే ఉన్న మేము మన న్యాయవాది మిత్రులు గారు ఉన్నారు, దీన్ని ఎనాలిసిస్ చేయమని చెప్పేసి కూడా వారిని అడుగుతా ఉన్నా. దీంట్లో ఎక్కడ కూడా శాంటిటీ కానీ స్పెసిఫిక్ డీటెయిల్స్ కానీ ఏమి లేవు. ఇది చిత్తు కాగితంతో సమానం, ఇది చెల్లది జీవో. జీవో నెంబర్ 188 మోసం. ఇది ఆయన చెప్పేటువంటి మోసం మీరు చూస్తా ఉంటే మీకు కనపడతాయి. నిన్న కాక మొన్న 42% ఈ లోకల్ ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాను, ఇవి ప్రకటిస్తున్నాను, అయిపోతుందని గవర్నర్కు బిల్లులు పంపడము, ఆర్డినెన్స్లు పంపడము, రకరకాలుగా హంగామా చేసిన లాస్ట్కి వచ్చి నాతో ఏం కాదని చెప్పింది. మేము చూడడం జరిగింది. ఈ జీవో కూడా అసంటిదే. దీంతో అసెంబ్లీలో బిల్లు అది సాధ్యం కాదు, పార్లమెంట్ 9th షెడ్యూల్లో పెట్టింది, అది సాధ్యం కాదు అని చెప్పేసి బీసీ బిల్లును జనాగణం కూడా అంత ఆగమాగం చేసి అందులో పెట్టి ఎట్లయితే హంగామా చేసి నానా హంగామా చేసిండో ఇది కూడా అసంటిదే. రాత్రి జీవో కావాలనుకుంటే కొట్టుండని చెప్పేసి ఆ జీవోలు తయారు చేసుకొచ్చారు. దాంట్లో ఏం డీటెయిల్స్ లేవు, మినిమం డీటెయిల్స్ లేకుండా, అసలు ఆ పర్టికులర్స్ లేకుండా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేకుండా, ఒక కాన్ఫరెన్స్ లేకుండా, ఏం లేకుండా, ఫైనాన్స్ ఏం మెన్షన్ చేయకుండా జీవో తీసుకొచ్చాడు. అంటే ప్రజలను ఎంత మభ్య పెట్టాలి, ఎంత మోసం చేయాలనుకుంటుండో వాళ్ళు అసలు ఎవరు చదువుతున్నా జీవో అన్న ఆలోచనకు వచ్చిండా, మరి అసలు ఎవరికి తెలుస్తుంది అనుకుంటున్నా, ఎవరికి తెలియదు అనుకుంటున్నా, నాకే తెలియదు అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి ఎరక. ఇక రెండో విషయం వస్తే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను, నిరుద్యోగులను ఆయన వాడుకొని ఈ యొక్క అధికారంలోకి ఆయన రావడం జరిగింది. రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు, గాంధీనగర్లో, అశోక్ నగర్లో మీటింగ్ పెట్టడం జరిగింది, దిల్సు నగర్లో అన్ని లైబ్రరీలో తీసుకుపోయి మీటింగ్లు పెట్టి రకరకాలుగా పేర్లతోటి వీళ్ళందరూ మొబిలైజ్ చేసుకొని మీకు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఎంతమందికి ఇచ్చిండో ఈరోజు నిజంగా ఆయన 2 సంవత్సరాల పరిపాలన అయినప్పుడు ఇంతమందికి ఉద్యోగాలకు ఇచ్చిన ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలే అని చెప్పేసి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ఆయన ఇలా పొగిడించుకోవడం, నేను గొప్పోని, నేను నల్లమల నుంచి వచ్చినా, నేను పులిని అని చెప్తుంటే నువ్వు క్రూరంగా పులిలాగానే ఆలోచిస్తున్నావు తప్ప నీకు మానవత్వమే కనపడతలేదు ఇక్కడ. ఇంకా ఎందుకంటే చాలా మంది చనిపోతా ఉన్నారు, గురుకులాల్లో పిల్లలు చనిపోతా ఉన్నారు, నిరుద్యోగులు చనిపోతా ఉన్నారు, ఇన్ని రకరకాలుగా ఇంతమంది చదువుపోతుంటే ఆయన పెద్ద గొప్ప ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఎట్లుంటాయి అంటే చాలా నిజమో ఆహా ఓహో నిజమేనేమో అన్నట్టుగా పలుకుతూ ఉంటాడు ఆయన మాటలు చూస్తూ ఉంటే. నిన్నగాక మన విద్యార్థులందరూ కూడా కొట్లాడుతూ ఉంటే, ఇన్ని రకాలు చేస్తుంటే, నేను రాని 9వ తారీఖు కాకుండా 7వ తారీఖు అన్నాడు, 9వ తారీఖు అన్న రకరకాల పేర్లతోటి నేను ఆ సభ పెట్టి 25వ తారీఖు ఏదైతే ఆగస్టు 25వ తారీఖున యూనివర్సిటీకి వచ్చేసి నేను వచ్చేవరకు ఒక పోలీసులు ఉండరు, ఉండరు, ఫ్రీగా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ ఒక పోలీసులు కూడా ఉండరు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, ఇది ప్రజాప్రభుత్వం, ఇలా నిరంకుశం, నిర్బంధాలు ఏముండే అని చెప్పేసి నానా మంచిగా గొప్పగా ప్రసంగించిపోయింది. కానీ ఈరోజు అడుగడుగున పోలీసులను పెట్టి, మనిషికి ఒక విద్యార్థికి ఒక పోలీసు లాగా పెట్టి బందోబస్తు పెట్టి, మా విద్యార్థి సంబంధించిన వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, అందరినీ కూడా అరెస్ట్ చేయించి, ముందు రోజు నుంచి అరెస్ట్ చేయించి, వాళ్ళకి తిండి పెట్టకుండా, తిప్పలు పెట్టకుండా, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పటి కూడా రేట్ చేయకుండా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో ములుగుతూ ఉన్నారు. పెట్టుకొని మనిషికో పెట్టుకొని వచ్చినా కూడా ఇలా ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికులాగా ఇలా వాళ్ళ నాయకులను అడ్డుకోవడం జరిగింది. నిజానికి అక్కడ విద్యార్థుల కంటే కూడా బయట నుంచి తీసుకొచ్చే వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టుకొని ఆయన ప్రసంగించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఆ విద్యార్థి సంబంధించినటువంటి నాయకులు తప్ప నిజంగా నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే చదువుకున్నటువంటి జనరల్ విద్యార్థులు ఎవరు కూడా ఆ మీటింగ్లో లేరు. ఆయన వచ్చేసి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా అసత్యాలు,
అవి మొత్తం మోసపు సంబంధించిన మాటలు తప్ప ఆయన గురించి పొగిడించుకోవడం, ప్రొఫెసర్లతో ఆయన పొగిడించుకోవడం నిజమే అనుకోని వాళ్ళు కూడా ఈ జీవో చదవకుండా వాళ్ళు ఇది నిజమేనో 1000 కోట్లు ఇచ్చిన చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు. కానీ రేపు పొద్దునాడు తెలుస్తుంది, అరే రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి మమ్మల్ని మోసం చేసిపోయింది అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులను మోసం చేసి నువ్వు చదువుకునే వాళ్ళు నిరుద్యోగులను కావచ్చు, తర్వాత ప్రతి రైతులను కావచ్చు, రైతు కూలీలను కావచ్చు, కౌలుదారుల రైతులను కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆయన మోసం చేయని సెక్టరే లేదు ఇవాళ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీలో నాయకులను కూడా అందరిని మేము ఏదో చేస్తా అని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన నిజాయితీగా నిలబడ్డది లేదు, మాట మీద నిలబడ్డది లేదు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, ప్రతి సంవత్సరం నీ జాబ్లు ఇచ్చేస్తామని చెప్పారు. ఏది మరి జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా? ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, జాబ్ క్యాలెండర్లో ఎన్ని మెన్షన్ చేసిరో, ఆ టైంకి ఎన్ని రిలీజ్ చేసిరో వారు చెప్పొచ్చు కదా, వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆయన ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా ఇచ్చి, ఆ రిజల్ట్ ఈ యొక్క అపాయింట్మెంట్లు ఇచ్చే టైంలో నోటిఫికేషన్ వచ్చి అవి ప్రకటించడం కొంచెం డిలే అయితే, నోటిఫికేషన్ వల్ల పోస్ట్ పోన్ అయితే వీళ్ళు వచ్చి లెటర్స్ ఇచ్చి మీటింగ్లు పెట్టుకొని, మన ఎల్బీ షెడ్యూల్లో మీటింగ్ పెట్టుకొని చాలా హంగామా చేసి మేమే నోటిఫికేషన్ మేమే ఉద్యోగాలు ఇచ్చినామంటే వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అందుకాక మొన్న ఒక టెంపరీ ఉద్యోగాలు ఏమైతుంటే సర్వేయర్ ఉద్యోగాలు ఉంటాయి టెంపరీ. ఆ టెంపరీ ఉద్యోగాలలో కూడా ఆయన ఏం చేయడం జరిగిందంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఫోటోలు దిగిండ. అసలు ఎవరన్నా అసలు కన్సర్న్ మంత్రి కూడా రాడా, అసలు ఎవరికో ట్రైనింగ్ ఇచ్చేస్తే ఆ ట్రైనింగ్ కూడా ఆయన ఫోటోలు దిగిపోయిన ఆడికి వచ్చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ లాగా ట్రైనింగ్ సర్టిఫికెట్లు ఇచ్చి. అంటే ముఖ్యమంత్రికి ఏం పని లేదు ఇలాంటి ప్రగల్భాలు గ్లోబల్ ప్రచారం చేసుకోవడంలో. ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ఆయన ప్రచారం చేసుకుంటాడు. నిన్నగాక మనం చూస్తే మనము గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఒకటి మనకు హైదరాబాద్లో పెట్టిన ఫ్యూచర్ సిటీ అని, దాన్ని చూస్తే ఫ్యూచర్ సిటీ చూస్తే ఒకరోజు ఏమో ఈనాడు పేపర్లో ఏం చేశారు, 3,97,000 కోట్లు వచ్చినాయని చెప్పేసి ప్రకటించారు. తెల్లారి ఈరోజు 1.85 లక్షల కోట్లని ఈరోజు ప్రకటించారు. అదే మళ్ళీ వాళ్ళ తెలుగు పేపర్ ఏదైతే మన వివేక్ గారి పేపర్ ఉందో ఆ పేపర్లో ఏం చెప్పారంటే 1,30,000 కోట్లని. అంటే ఒక నిజంగా కూడా దాంట్లో ఒక నిజాయితీ లేదు, ఏమి లేదు. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ఆయన గురించి పొగిడించుకోవడం, ఆయన నేను గ్లోబల్ లీడర్ అయిపోవాలి, నేషనల్ లీడర్ అయిపోవడాన్ని ప్రముఖులందరినీ పైసలు ఇచ్చి పిలిపించుకొని అక్కడ టెంట్లు వేసి అక్కడ ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అంటే 100 సంవత్సరాలకు కూడా ఉపయోగం లేదు. అక్కడ 100 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ అవుతుందో కాదో. ఇలా ఎవరు అడిగిరా ఫ్యూచర్ సిటీ కావాలని? నిరుద్యోగులు అడిగిరా, తెలంగాణ ప్రజలు అడిగిరా, డిమాండ్ చేసిరా, ధర్నా చేసిరా, రెండు ఎవరు కావాలని అడిగిరని చేశాడు? లేదు. ఆయన ఎందుకు చేసినట్టే మీకు ప్రజలకు తెలియదు. ఏంటంటే ఆయన పొగిడించుకోవడం, ప్రభుత్వాన్ని ఏదో ర్యాంకింగ్లో తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలని చెప్పడం అయితే నిజంగా ఈ రోజు నిన్న పెట్టినప్పుడు ఆయన నిన్న దావోస్కు 2 సార్లు పోయాడు 2 సంవత్సరాల నుంచి. నేను ఇన్ని ఫండ్స్ తెచ్చిన, ఈ సంస్థలు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి, వారు ఇక్కడ పెట్టుబడి పెట్టి అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సి ఉండే నిన్న మీటింగ్లో. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన చుట్టుపక్కల 7 నుంచి 8 వేల ఎకరాలు వాళ్ళ చుట్టుపక్కల ఆయన అనుచరులు కావచ్చు, ఆయన వ్యక్తులు కావచ్చు, ఈ కొనుక్కొని పెట్టుకోవడం జరిగింది. అవన్నీ అమ్ముకోవాలని చెప్పేస్తే ఎట్లా అమ్ముకోవాలంటే ఒక ఫ్రీలాన్సింగ్ వెంచర్ లాంటిది ఇది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుందని చెప్తే ఈ భూములన్నీ అమ్ముకోవచ్చు రేపటి నుంచి, ఆయనకు సంబంధించిన భూములు. అందరికి తెలియని కోణం ఏంటంటే ఆ చుట్టుపక్కల భూములన్నీ ఆయన అమ్ముకోవడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి ప్రభుత్వాన్నే అయితే వ్యవస్థీకృత మోసం, ప్రభుత్వంతో ప్రచారం చేయించుకోనికి ఆ కార్యక్రమం పెట్టి ఏమో జరుగుతుందని చెప్పేసి ప్రముఖులందరినీ బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి, సినిమా హీరోలను, డైరెక్టర్లు అందరూ తీసుకొచ్చి యానిమేషన్ వీడియోలను, గ్రాఫిక్ డిజైన్లతోటి మంచిగా చేసి అద్భుతంగా వారి గురువు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తే 2019 నుంచి 23 దాకా 24 దాకా ఆయన ఏం చేసి ఆయన గవర్నమెంట్లు ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతి కట్టినని చెప్పేసి మనకు చెప్పిండు. కానీ నిన్న మొన్న మన పేపర్ చూస్తే అమరావతికి ఇప్పుడే గుర్తింపు వచ్చింది రాజధానికి అని చెప్పేసి మనం నిన్న మన పేపర్ చూస్తాం. సేమ్ అక్కడ ఆయన అప్పుడు చూసినప్పుడు సింగపూర్ నుంచి వెళ్ళి ఆయన కన్సల్టెంట్లో పిలిపించినాడు. సేమ్ అది కాపీ పేస్ట్ తీసుకొచ్చి ఈయన ఇక్కడ మేము కట్టినామని చెప్పేసి, మేము కడతామని చెప్పేసి, ఇది వస్తుంది ఇక్కడ, ఇది వస్తుంది ఇక్కడ అని చెప్పేసి మనం ప్రీ వెంచర్ లాంచింగ్ చేస్తాం చూసినావా. అట్లా అదే టైప్లో మనం రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తాయి. ప్రీ లాంచింగ్లో వెంచర్ను కావచ్చు, బిల్డింగ్ నుంచి ఓపెన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందే బ్రోచర్ రిలీజ్ చేస్తారు, ఫండ్స్ కలెక్షన్ చేస్తారు, తర్వాత కట్టరో వెంచర్ వేస్తారో ఏరో తెలియదు. సేమ్ ఈయన కూడా ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుందో ఉండదో ఏం సంబంధం లేదు. కానీ ప్రజలందరూ వీళ్ళ మోసం పోవాలి, ఇన్వెస్టర్లందరూ ఇరుక్కునే ప్రయత్నం తప్ప ఏం లేదు. అక్కడ ఏం రాదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. నిన్న చిరంజీవి గారు మనం మాట్లాడుతున్నా మనం చూసుంటాం. చిరంజీవి గారు ఏమంటారంటే నేను ఏదో అమ్మాయితో డ్యాన్స్ చేసుకుంటాను, నేను అక్కడ ఉన్నా, నా దగ్గరికి బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు వచ్చి మీరు కంపల్సరీ రావాలి అని ఫోర్స్ చేస్తే నేను వచ్చానని చెప్పి వేదిక మీద పెట్టాడు. అంటే సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. మెస్సీని 50 కోట్లు తీసుకొచ్చి నేను ఫుట్బాల్ ఆడిపించిన, నాతో ఆడిండు, 50 కోట్లు ఖర్చు అయింది ఆయనతో ఆడినందుకు అన్నాడు. అంటే నీ కోసం నువ్వు ప్రమోట్ చేసుకోనికి, అన్ని చేసుకోనికి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నావు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని డబ్బు ఇదంతా కూడా వృధా చేస్తా ఉన్నావు.
నువ్వు అనవసరంగా నువ్వు లేనిపోని ఆర్భాటాలకు పోయి ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నావు. ఎన్ని రకాలుగా మోసం చేస్తావు, ఈ మోసాన్ని ఎన్ని రోజులు దాగి ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈయన మోసాలు, ఈ అసత్యం మాటలు ఎవరు కూడా నమ్మకూడదు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దగా మోసం కుట్రతో ఇక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ ఒక్క 2 రాష్ట్రాల్లో ఇక మళ్ళీ ఉండే పరిస్థితి ఉండదని కూడా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రైట్. సో దామోదర్ గారు, మీకే ఎవరు వీరేష్ గారు మెసేజ్ చేశారు, ఆయన ఏవో వీడియో సెండ్ చేశారట, నెక్స్ట్ అవి చూపించమంటున్నారు, మీరు అది చూడండి. లోపల నేను సత్యనారాయణ గారితో మాట్లాడతాను. సో సత్యనారాయణ గారు, రేవంత్ రెడ్డి గారు ఓయూకి వెళ్ళారు, మాట్లాడారు, బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేదు, నేనే వచ్చాను, ధైర్యంతో అభిమానంతో వచ్చాను అన్నారు. సరే, దేంతో వచ్చినా కూడా నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్తే బాగుండేది అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అదేది చెప్పకుండా ఆయన 2 ఏళ్ల పాలన మీద దృష్టి పెట్టారు. అండ్ ఆయన పొగిడించుకునే కార్యక్రమం భజన కార్యక్రమం తప్ప మిగతా ఏవి అందులో లేవు అనేది ఇటు ప్రతిపక్షాలు కానీ నిరుద్యోగులు కానీ మాట్లాడుతున్నారు. సరే, ప్రతిపక్షాలుగా వాళ్ళు ఏం మాట్లాడినా, రాజకీయంగా మాట్లాడారు అనుకున్నప్పటికీ నిరుద్యోగులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ కడుపు మండిపోతుంది. వాళ్ళ 2 ఏళ్లుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ